Hello all, welcome again to Documenter Network. లాస్ట్ ఎపిసోడ్లో మనం రిలీజియన్ అండ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ ఫోరం స్టేట్ జాయింట్ సెక్రటరీ అయిన హరికృష్ణ గారితో ఆ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఇవాల్టి టాపిక్ వచ్చేసి రిజర్వేషన్స్ అండ్ సోషల్ జస్టిస్. రిజర్వేషన్లు, సామాజిక న్యాయం. ఈ టాపిక్ పై మనం మళ్ళీ హరికృష్ణ గారితో డిస్కస్ చేస్తాము. హలో సార్. నమస్తే అండి. సార్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ ఎపిసోడ్. మనము లాస్ట్ ఎపిసోడ్ లో రిలీజియన్ అండ్ కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడడం చాలా మంచి స్పందన వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే ఇవాల్టి టాపిక్ వచ్చేసి రిజర్వేషన్లు, సామాజిక న్యాయం. ఆ టాపిక్ పైన నేను ప్రజలు అడిగే చాలా సాధారణమైన ప్రశ్న నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇవాళ. డైరెక్ట్లీ నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థులు కంప్లైంట్ చేసేది ఏంటంటే, నాకంటే తక్కువ మార్కులు సాధించిన మరొక విద్యార్థికి తన సీటు వెళ్ళిపోయిందని, లేదా నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఇంకో విద్యార్థికి నా జాబ్ వెళ్ళిపోయిందని, అది అడిగే చాలా సాధారణమైన ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి? మీరు ఈ ప్రశ్న చాలా సింపుల్ గానే అడిగింది, కానీ ఇది ఒక పెద్ద మహాసముద్రం లాంటి ప్రశ్న. దీన్ని ఒక్క మాటలో నేను సమాధానం చెప్పలేను, కానీ అసలు మీరు అడిగిన ప్రశ్నకు మూలమైనటువంటి 2-3 టాపిక్స్ ను మనం అర్థం చేసుకోవాలి. సామాజిక విషయాల్ని చర్చించేప్పుడు, దాన్ని అర్థం చేసుకునేప్పుడు ఒక లోతైనటువంటి అవగాహన అవసరం అవుతూ ఉంటుంది. చూడటానికి ఒక ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థికి న్యాయంగా అతనికి దక్కవలసినటువంటి ఒక సీటును కానీ లేదా ఉద్యోగాన్ని కానీ అంతగా అర్హత లేని, అంతకన్నా తక్కువ మార్కులు వచ్చిన లేదా అంతగా ప్రతిభ లేని విద్యార్థి తీసుకెళ్ళిపోయాడు అన్నది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి విషయంలో. సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి విషయం కూడా దీన్ని పరిగణించవచ్చు. విషయం ఏమిటంటే, అసలు ఉద్యోగాలు దేనికి? ఉద్యోగాలు బతుకుదెరువు కోసం మాత్రమేనా, లేక విద్యారంగంలో మనం ఏవైతే ఒక సీట్లకు సంబంధించినటువంటి విషయంలో అవి కేవలం విద్య సంపాదించడానికి మాత్రమేనా అన్న విషయాల్ని ఫస్ట్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విద్యా సంస్థల్లో ఒక వర్గపు ప్రజల యొక్క ప్రాతినిధ్యం లేకపోవటం వల్ల వాళ్ళకు అవకాశం కల్పిస్తా ఉన్నాం. అంటే కేవలం విద్య కోసం మాత్రమే కాదు, విద్య అనేది ఒక అవకాశంగా భావిస్తున్నాం మనం. ఆ అవకాశం, విద్య అనేది ఒక హక్కు. ఆ అవకాశం కొంతమంది వర్గాలకు లేకుండా పోయింది చారిత్రక కారణాల వల్ల. ఇప్పుడు మనం చారిత్రక కారణాల జోలికి పెట్టాలి. ఆ కోల్పోయిన హక్కును వాళ్లకు తిరిగి పొందేటట్లుగా మనం చేస్తున్నాం. ఒక విద్యా సంస్థలో ఒక విద్యార్థికి సీటు దక్కటం లేదు అని అంటే ఆ విద్యార్థికి ప్రతిభ లేదు అన్న కారణం మనం సాధారణంగా చూపుతూ ఉంటాం. ఒక విద్యార్థికి ప్రతిభ ఎందుకు లేదు అంటే వ్యక్తిగత కారణాలు చాలా ఉండవచ్చు. కానీ ఇది సామాజిక సమస్య ఎప్పుడవుతుందంటే, ఒక వర్గానికి చెందిన ప్రజలందరిలో కూడా ఆయా విద్యా సంస్థల్లో వాళ్ళ రిప్రజెంటేషనే లేనప్పుడు ఒక విస్తృతమైనటువంటి వర్గపు ప్రజానీకంలో ఆ ప్రతిభే లేదు అనటం నమ్మవచ్చా? వ్యక్తికి ఉండదు, ఓకే, నమ్మవచ్చు. కానీ ఒక కులానికి చెందిన లేదా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ అసలు ఒక విద్యా సంస్థలో ప్రాతినిధ్యమే లేదు వాళ్ళకు అనంటే, ఆ వర్గంలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలకు ఒక్కరికి కూడా వాళ్ళకు అవకాశం లేనట్టేనా, వాళ్ళకు ఆ ప్రతిభ లేనట్టేనా? కాదు కదా, ఇంకేదో కారణం ఉండాలి. ఒకవేళ ఇదే నిజమైతే, సోకాళ్ళు ఇప్పుడు ప్రతిభ ఎక్కువ చూపుతున్నారు అని చెబుతున్నటువంటి ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఆ ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ సీట్లు రావాలి. వాళ్ళు పరీక్ష, ఉత్తీర్ణత పరీక్ష ఏదైతే ఉందో
ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవుతుందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో వాళ్ళు పార్టిసిపేట్ అయినప్పుడు, ఆ పరీక్ష అపియర్ అయినప్పుడు దే షుడ్ కమ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ కదా. బట్ మెనీ ఆఫ్ ది candidates from upper sections of the society are not able to get through with flying colors కదా. దీని అర్థం ఏంటి? ఉన్నత వర్గాలైనా నిమ్న వర్గాలైనా ప్రతిభావంతులు ఉండొచ్చు, ప్రతిభ లేని వాళ్ళు ఉండొచ్చు, ఇది ఒక వాస్తవం. కానీ ప్రతిభ లేని వర్గాలు, ప్రతిభ ఉన్న వర్గాలు రెండింటినీ పోల్చి చూసినప్పుడు తక్కువ ప్రతిభ చూపుతున్నటువంటి, మళ్ళీ దీనికి నేను ఒక ప్రత్యేకమైన వాదన అంటే, ఈ ప్రతిభను మనం మార్కులతో పోలుస్తాం. అది ఎంతవరకు రైటు ఆ చర్చ మళ్ళీ పక్కన పెడుతున్నాను. ఒకవేళ ఆ మార్కులతో పోల్చే ప్రతిభే ఒక వర్గం అసలే లేదు అని అన్నప్పుడు, ఒక వర్గంలో ఉన్న వాళ్ళకు ప్రతిభ ఉన్నది అని అన్నప్పుడు, ఆ వర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రతిభ లేదే. రీసెంట్ గా ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఒక రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలైన తర్వాత గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ ఈడబ్ల్యూఎస్ ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ టెస్ట్ లో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ మార్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కట్ ఆఫ్ మార్క్ కన్నా తక్కువ ఉంది. ఇది ఒక కఠిన చేదు వాస్తవం. దీని అర్థం ఏమిటి? ఒక వర్గంలో కూడా ప్రతిభ అసలే లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వాదన ఎందుకు పెట్టినా అంటే, ఒక వర్గం ప్రతిభావంతమైన వర్గం, ఇంకొక వర్గం అసలే ప్రతిభ లేని వర్గం అనటం అన్యాయం. ఇది మొదటి వాదన. రెండవ వాదన, అసలు ఈ ప్రతిభ లేని వాళ్లకు ప్రతిభ ఎందుకు లేదు? ఇది రెండవ ప్రశ్న. వేల సంవత్సరాలుగా విద్య అనేది అస్సలే అందని వర్గాలకు ఒక పరీక్షలో సమానమైన మార్కులు తెచ్చుకోవాలి అని వాదించడం ఎంతవరకు న్యాయం? ఇది రెండవ ప్రశ్న. ఇంకొక వాదన నేను మీకు పెడతాను. కేవలం ఒక 30 సంవత్సరాల క్రితానికి వెళ్తే ఐఐటీస్, ఎన్ఐటీస్, లా కాలేజెస్, ప్రెస్టీజియస్ లా కాలేజెస్ లో ఓపెన్ కేటగిరీలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ సీట్లు సంపాదించే అవకాశమే లేదు. మీరు స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు. కానీ ఈరోజు ఓపెన్ కేటగిరీలో దేశంలోనే అత్యంత క్లిష్టమైనటువంటి విపరీతమైన పోటీ ఉండేటువంటి ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి సంస్థలు, విద్యా సంస్థల్లో కూడా వెనుకబడ్డ లేదా ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలు ఓపెన్లో సీట్లు కొట్టేటువంటి స్థితికి భారతదేశపు విద్యారంగం అభివృద్ధి చెందింది. 30 ఏళ్ల క్రితం ఒక్కరు కూడా కనపడని వాళ్ళు ఓపెన్లో ఈరోజు కనబడుతున్నారంటే కారణం ఏమై ఉంటుంది? నిజంగా ప్రతిభ లేదా వాళ్ళకు? లేదా వాళ్ళ ప్రతిభను ప్రదర్శించడానికి కావలసినటువంటి విద్యా అవకాశాలు వాళ్ళకు లేకపోయినాయా? ఇది స్థూలంగా సంబంధం. ఇక మీరు వేసిన ప్రశ్నలో రెండవ భాగం ఒకటి ఉంది. ఏంటంటే, నిజంగానే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు సీట్లు వచ్చినాయి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు సీట్లు వచ్చినాయి. ఎక్కువ మార్కులు వచ్చి కూడా సీట్లు కోల్పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం, ముందు నేను డీల్ చేసింది ఏంటంటే, ప్రతిభ అనేది అవకాశాలు లేకపోవటం వల్ల కోల్పోయిన వర్గాలకు అవకాశాలు రాగానే వాళ్ళు మిగిలిన వాళ్ళతో, ప్రతిభ చూపగలిగే వర్గాలతో సమానమైనటువంటి ప్రతిభను చూపించడానికి, మార్కులు సంపాదించడానికి అవకాశాలు ఇచ్చినంత మాత్రం చేత వాళ్ళు సాధించగలుగుతున్నారు. అది ఎనీబడి కెన్ వెరిఫై మై ఆర్గ్యుమెంట్ అండ్ రేషనలైజ్ మై ఆర్గ్యుమెంట్ విత్ ది డేటా ఆన్లైన్.
ఇది రెండవది. మరి తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు సీట్లు ఎందుకు ఇవ్వాలి? విద్యా అవకాశాలు కల్పిస్తే సరిపోతుంది కదా. ఇది ఇంకొక వాదం. విద్యా అవకాశాలు అందరికీ సమానంగా లభిస్తున్నాయా? ఒక్క తరం వెనుకబడ్డ వర్గాల్లోంచి ఉద్యోగస్తులైన తర్వాత చిన్న చితక రిజర్వేషన్ల తర్వాత వాళ్ళ పిల్లల్లోని వాళ్ళకు అందించిన విద్య వల్ల ఇప్పుడు నేను చెప్పిన మార్పు వచ్చేసింది. పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో వెనుకబడ్డ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఓపెన్ లో కూడా కొట్టేటువంటి ప్రతిభను వాళ్ళు చూపించగలుగుతున్నారు. సమస్యల్లా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఎందుకు ఇవ్వాలంటే ఒక కాలేజీలో సీటు కానీ, ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ, అది ఒక ఉద్యోగం కాదు, సామాజిక న్యాయం జరగటానికి ఒక అవకాశంగా భావించాలి. విద్యలో సమాన భాగస్వామ్యాన్ని వాళ్ళకు కూడా ఇవ్వటానికి మనం కల్పించే దోహదంగా చూడాలి. ఒక విషయం చెప్తా మీకు. ఒక కలిగిన కుటుంబం ఉన్నది, విద్యాపరంగా కలిగిన కుటుంబం అంటే తల్లిదండ్రులు విద్యావంతులు, తరతరాలుగా వాళ్ళు విద్యావంతులు అనుకుందాం, ఆర్థికంగా కూడా వాళ్ళు బలిమి కలిగిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు సంతానం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకే రకమైన ప్రతిభ కలిగి ఉండే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులు సేమ్ అవకాశాలు కల్పిస్తారా కల్పించరా? తెలుసు, మా నాన్నగారికి తెలుసు నేను పెద్దగా చదవనని, అయినా నన్ను ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లోనే చదివిస్తాను. ప్రతిభ లేదు కదా నాకు. కానీ ఏ తల్లిదండ్రులైనా నాకు సమానమైన అవకాశాలు కల్పిస్తారు కదా. మరి ఈ భారతదేశం నా తల్లి, ఆ తల్లి పిల్లలైన మాకు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగం అనే తల్లి మీద మనం పెట్టినాం. ఈ దేశం అందరి. ఇది నా సమస్య సార్. దాని కంటిన్యూషన్ లో ఇద్దరు విద్యార్థులు, నేను మొదటి ప్రశ్నలో ఇద్దరు విద్యార్థుల గురించి నేను చెప్పిన, ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థి, తక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థి, మీరు సమాన అవకాశాల కోసం ఈ విద్యార్థికి అవకాశం ఇచ్చినామని మీరు అంటున్నారు. ఈ విద్యార్థి నాకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. మరి దానికి ఏంటి? నాకు అన్యాయం జరగట్లేదా అని అంటున్నాడు. ఒక ఇంట్లో 150 మంది పిల్లలు, అవకాశాలు 100 ఉన్నాయి. ఎంతమందికి ఇద్దాం చెప్పండి? ప్రతిభావంతులైన 100 మందికే ఇద్దామని అనుకుందాం కాసేపు. మళ్ళీ నేను చెప్పిన వాళ్ళని ప్రతిభ వాళ్ళకి ఎట్లా వచ్చింది అన్నది మొదటి సమస్య. ప్రతిభ చూపించడానికి అవకాశాలు లేక మాత్రమే మిగిలిన వాళ్ళు ఉండిపోయినరా? చారిత్రక కారణాలు ఏమైనా ఉన్నాయా? వాటిని మనం ఎట్లా పరిష్కరించుకోవాలి అన్న విషయంలో ఒక తులనాత్మక చర్చ జరిగిన పిమ్మటనే మనం రిజర్వేషన్ ఇచ్చాం. అంటే ఏ కారణం చేతైతే ఒక వర్గం వెనకబడిపోయిందో ఆ వర్గాన్ని, ఆ వర్గపు ప్రజలను తిరిగి స్ట్రీమ్ లైన్ లో చేయటం, జనజీవన స్రవంతిలో కలపటం. ఏ కారణం చేతైతే మీరు ఆత్మన్యూనతకు గురైనరో ఆ ఆత్మన్యూనత నుంచి బయటపడడం కోసం, కేవలం చదువు కోసమే కాదు, మిగిలిన వర్గాల ప్రజలతో, మిగిలిన వర్గాల ప్రజల యొక్క సంతానంతో, నిమ్న వర్గాల ప్రజల యొక్క పిల్లలు కూడా సమానంగా ఒక అవకాశాన్ని ఒక విద్యా సంస్థలో పొందటం ద్వారా వాళ్ళ ఆత్మ విశ్వాసాన్ని పెంపు చేయటం కూడా రిజర్వేషన్ల లక్ష్యం. నిజానికి రిజర్వేషన్లు అవకాశాలు లేకనే కల్పిస్తున్నావు అని అంటే, ఆ అవకాశాలు కల్పించడం కోసం ఆర్థికంగా కనుక మనం సహాయం చేస్తే సరిపోతుంది అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఆర్థికపరమైన రిజర్వేషన్లను కాదు మనం కోరుకునేది.
ఆర్థికపరమైన రిజర్వేషన్లు కాదు, ఆర్థికపరమైనటువంటి అవకాశాల ద్వారా ఆత్మవిశ్వాసం రాదు, ఒక సామాజిక హోదా ద్వారా వస్తుంది. ఆ సామాజిక హోదాలో ఒక వర్గం ఈ భారతదేశంలో కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఉంది. ఆ స్థానానికి మిగిలిన వర్గాల ప్రజలు చేరుకునే అవకాశాలన్నీ, దారులన్నీ మూసివేయబడ్డ ఒక సామాజిక నిర్మాణం అది. ఆ నిర్మాణాల్ని మనం కులవేసి మిగిలిన వర్గాలకు కూడా అధికార స్థానాలు అందచేయటం ద్వారా వాళ్లలో కూడా పరిపాలనా శక్తులు, ఆత్మవిశ్వాసం, సామాజిక చైతన్యం నింపటం. రెండవది, మిగిలిన వర్గాలు ఎవరైతే కింది వర్గాల ప్రజలని మనం అంటున్నామో, ఇన్నాళ్ళు సామాజిక వివక్షకు ఎవరైతే గురైనో వాళ్ళకు కూడా సామాజిక భాగస్వామ్యం మాకుంది, ఈ సమాజాన్ని నిర్మించడంలో మా యొక్క తోడ్పాటు కూడా ఉన్నది, ఉండాలి, ఉండటం న్యాయం అని వాళ్ళు అవగాహన చేసుకోవటం కోసం రిజర్వేషన్లు ఉద్యోగాల కోసం కాదు, రిజర్వేషన్లు సీట్ల కోసం కాదు. రిజర్వేషన్లు సీట్ల కోసము, ఉద్యోగాల కోసము కాక, ఆ సీట్లు ఉద్యోగాలు తీసుకువచ్చే ఆత్మవిశ్వాసం కోసం రిజర్వేషన్. కాబట్టి ఒక వ్యక్తి నష్టపోయినరు అనే వాదన మీరు పెట్టి, మరి సమాజంలో మెజారిటీ ప్రజానీకం రిజర్వేషన్లకు ముందు ఉన్నటువంటి వ్యవస్థ వల్ల వివక్షకు గురై వేల సంవత్సరాల పాటు తమ స్థానం, సామాజికంగా తమ స్థానం కోల్పోయి హీనమైన స్థితిలో ఉన్నారు కదా, దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి? ఆ ప్రశ్నను పరిష్కరించడం కోసం మన రాజ్యాంగ నిర్మాతలు నెహ్రూ, అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఆ రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్నటువంటి అందరూ మేధావులు వాళ్ళ వ్యక్తిగత అనుభవాలను దాటి, వాళ్లకున్న సామాజిక వర్గపు అనుభవం దాటి ఈ దేశాన్ని ఒక ఉన్నతమైన దేశంగా, ఇంక్లూజివ్ దేశంగా నిర్మించడం కోసం కష్టమైన ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాం. కాబట్టి కొంతమందికి నష్టమైంది, మరి చారిత్రకంగా నష్టాన్ని ఎట్లా భర్తీ చేద్దాం? వ్యక్తిగతంగా ఒక విద్యార్థికి నష్టం అయితే కావచ్చు. ఆ మాటకొస్తే, ఇంకా మీకు సందేహం ఉంటే, ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారనుకున్నాం. అందులో ఒక అబ్బాయి చాలా తెలివికి తక్కువవాడు, ఇంకొక సంతానం చాలా తెలియగలవాడు. మరి తనకున్న ఆస్తి, తెలివి తక్కువ వాడికి తెలివి కల్లవాడికి పరీక్ష పెట్టి ఎన్ని మార్కులు వస్తే ఆ దామాషాలో పంచుతారా? పంచరు కదా. ఆస్తి ఉన్నది చెరి సమానం పంచుతారు కదా. ఎందుకని పంచుతున్నారు? తెలివి తక్కువ సంతానానికి తక్కువ ఇవ్వాలి కదా, ఇవ్వటం లేదు కదా. అంటే వాళ్ళకున్నటువంటి బ్యాక్లాగ్ను, వాళ్ళకున్నటువంటి లోపాన్ని, వాళ్ళకున్నటువంటి వైకల్యాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం లే. వాళ్ళు సమాన హక్కుదారులను భావిస్తున్నాం. కుటుంబం విషయానికి వచ్చేసరికి, మరి దేశం విషయానికి వచ్చేసరికి అదే న్యాయం ఉండాలి కదా. సార్, రెండో ప్రశ్న, రిజర్వేషన్ల కారణంగా మెరిట్ ని కాకుండా నాన్ మెరిట్స్ కి అవకాశాలు ఇవ్వడం కారణంగా భారతదేశం వెనుకబడిపోతుంది. ఉదాహరణ చెప్తాను నేను. ఒక సివిల్ ఇంజనీర్ లో తక్కువ మార్క్ వచ్చిన ఒక సివిల్ ఇంజనీర్, ఇది ఒక జోక్ గా చెప్పుకుంటారు, సివిల్ ఇంజనీర్ కట్టిన బిల్డింగ్ కూలిపోతుంది. తక్కువ మార్కులు వచ్చిన ఒక డాక్టర్కి అవకాశం ఇవ్వడంగా వాడు ఇంకొన్ని చంపేస్తాడు. ఇట్లా ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటారు. దీనికి మీకు సమాధానం? ఇది వ్యాలిడ్ ప్రశ్న లాగానే కనిపిస్తుంది. అంటే రిజర్వేషన్ ఈ ప్రశ్నే కాదు, రిజర్వేషన్ల విషయంలో అడిగే ప్రశ్నలన్నీ కూడా ఎట్ ది ఫస్ట్ సెట్ న్యాయంగానే అనిపిస్తాయి. అట్లాంటిదే ఇది కూడా. ఒకవేళ ప్రతిభ లేని వాళ్లకు, అంటే ప్రతిభను మళ్ళీ చెప్పాను కదా, మార్కుల్లో కొలుస్తాం మనం. ప్రతిభను మార్కుల్లో కొలిచి తక్కువ మార్కులు వచ్చిన వాడికి సీట్ ఇవ్వటం వల్ల ఆ ఇంజనీర్ కట్టిన బ్రిడ్జి కోల్పోతుంది, లేకపోతే డాక్టర్ చేతిలో పేషెంట్ ప్రాణం కోల్పోతుంది. ఓకే,
ఒకవేళ మనకు నిజంగా ప్రతిభ మాత్రమే కావాలి, ఎఫిషియెంట్ పీపుల్ మాత్రమే ప్రొఫెషన్స్ లోకి రావాలి, దేశం అభివృద్ధి చెందాలి అని అనుకుంటే ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకోవటం లేదా? ప్రతిభ గురించి మాట్లాడేవాళ్ళు 50 లక్షలకు 70 లక్షలకు పీజీ సీట్లు, ₹1,00,00,000 అమ్ముకుంటున్నారు కదా. మరి వాళ్ళు కూడా డాక్టర్ సర్టిఫికేట్లు పట్టుకొని మార్కెట్లోకి వస్తారు కదా. వాళ్ళు ఎంతమందిని చంపాలి? ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో కుప్పలు తెప్పలుగా తామర తంపరగా వచ్చేసినాయి కదా ప్రైవేట్ కాలేజ్ యూనివర్సిటీస్. వాళ్ళు లక్షలు కోట్ల రూపాయలు పెట్టి ఇంజనీరింగ్ డిగ్రీలు ఇవ్వడం లేదా? మరి అక్కడ వాళ్ళకు ప్రతిభ ఉంటేనా వచ్చింది? వాళ్ళని కూడా నాన్ మెరిట్స్ కింద కన్సిడర్ చేద్దాము, వాళ్ళ వల్ల నష్టం అవ్వట్లేదా? నేను అంటుంది అదే. ఒకవేళ ప్రతిభావంతుల వల్లనే దేశం నిర్మించబడుతుంది అని అనుకున్నప్పుడు ప్రతిభ ఎక్కడి నుంచి వస్తున్నది? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, దేశం ప్రతిభావంతుల వల్లనే బాగుపడుతుంది అని అనుకున్నప్పుడు ఈ దేశంలో ప్రతిభావంతుల శాతం ఎంత? నార్మల్ ప్రతిభ కలిగిన వాళ్ళు లేదా మామూలు భాషలో, మీ భాషలో చెప్పుకోవాలంటే మనం తెలియగల వాళ్ళు, తెలియలేని వాళ్ళు అనుకుంటాం. తెలియగల వాళ్ళ వల్లనే దేశం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటే ఈ దేశంలో తెలివి తక్కువ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 80% మంది అనుకున్నా కాసి. 20% రిజర్వేషన్ లేని వర్గాలు వాళ్ళు ఒకవేళ ప్రతిభావంతులు మాకే తెలియంది అని అనుకుంటే ఆ వర్గాల్లో కూడా నేను ఎంతమంది చెప్పాను ఎవిడెన్స్ తో సహా. ఈవెన్ దేర్ కట్ ఆఫ్స్ ఆర్ బిలో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్స్. కాబట్టి ఈ దేశంలో ప్రతిభ లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు 80% మంది ఉన్నట్లు లెక్క. మరి ఈ దేశంలో 80% మంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటే ఈ దేశం ఎవరి దేశం అంటారు? తెలివి తక్కువ వాళ్ళ దేశం. కాబట్టి మేము తెలివి తక్కువ వాళ్ళలాగానే ఉండదలిచినాం, ఇది మామూలు దేశంగానే ఉండదలిచినాం. ఒక 10 మంది ప్రతిభావంతుల కోసం 80 మంది అవకాశాలు మేము పోగొట్టుకోదలుచుకోలేదు, మేము నెమ్మదిగానే అభివృద్ధి చెందుతాం అని ఒకవేళ అన్నారనుకోండి, ఎట్లా అప్పుడు? దానికి మీ సమాధానం ఏమొస్తుంది? రెండవది, ప్రతిభావంతుల వల్ల దేశం, ఆ అభివృద్ధి కేవలం ప్రతిభావంతుల వల్లనే వస్తున్నదా? ఈ దేశంలో మనం ఉత్పత్తి చేసినటువంటి కర్మాగారాలన్నీ, మనం ఎగిరేసిన రాకెట్లన్నీ కేవలం మన ప్రతిభతోనే ఎగిరినాయా? కాదు కదా. మనం చైనా, రష్యా, అమెరికా, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన వాళ్ళ యొక్క టెక్నాలజీని వాడుకొని మనం రాకెట్లు ఎగిరేసాం. భిలాయ్, బొకారో ఉక్కు కర్మాగారాలు ఇతర దేశాల సహకారంతో మనం రూపొందించాం. ప్రతిభ మన దగ్గర లేదే మరి ఇప్పుడు. కాబట్టి ప్రతిభ అనేది ఉమ్మడి ఆస్తి, వ్యక్తిగత ఆస్తి కాదు. కాబట్టి ఒకవేళ ప్రతిభ అనేది ఒక వ్యక్తికే ఉంటే ఆ వ్యక్తులు వేళ్ల మీద లెక్కించదగ్గ మంది మాత్రమే ఈ దేశంలో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే దేశమే చెబుతున్నది రిజర్వేషన్ అమలవుతున్నటువంటి జనాభా 80% ఉన్నది అనేది మనకు తెలిసిన విషయం. కాబట్టి ప్రతిభ లేని వాళ్ళ దేశం ఇది. ప్రతిభావంతులకు ఇక్కడ అవకాశాలు దక్కలేదు అని అన్నప్పుడు, నా మిత్రుడు కథ అన్నాడు, ప్రతిభావంతులంతా ఈ తెలివి తక్కువ వాళ్ళ దేశంలో ఏం చేస్తున్నారు, బయట దేశాలకు వాళ్ళకు ఉన్న చోట పోవచ్చు కదా అని అన్నారు అనుకోండి, అది న్యాయంగా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ప్రతిభావంతులు, ప్రతిభ లేని వాళ్ళు, తెలియగల వాళ్ళు, తెలియలేను, ఇవన్నీ పై విశ్లేషణలు మాత్రమే. ఒకవేళ ప్రతిభ లేని వాళ్ళు కింది వర్గాల వాళ్ళందరూ అని అంటే నేను ఇంతకుముందు చెప్పిన దానికి సమాధానం ఏంటి? మరి ఓపెన్ లో కొడుతున్నారు కదా. ఈ దేశపు కలికి తురాయి లాంటి విద్యా సంస్థలు వస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళకు అవకాశాలు లభించిన కొద్దీ వాళ్ళు ఓపెన్ లో కొడుతున్నారు కదా. ఇది నా సమాధానం.
సార్, ఇందాక మీరు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడారు. అయితే ప్రశ్న వచ్చేసి, రిజర్వేషన్లు కాస్ట్ బేస్ చేసుకొని కాకుండా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని బేస్ చేసుకొని ఉండాలి అని అంటారు. దీనికి మీ సమాధానం? ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్నంత మాత్రాన ప్రతిభ వస్తుందా? వందల ఎకరాల భూములు ఉన్నటువంటి వర్గాల నుంచి వచ్చిన పిల్లలు ప్రతిభ లేని వాళ్ళు ఉన్నారు. ఓ రకంగా ఆర్థికంగా స్థితిమంతులైనటువంటి బోర్డంత మంది నిమ్న వర్గాల వాళ్ళు, బీసీ వర్గాల వాళ్ళు, అక్షరం ముక్కరాని వాళ్ళు ఉన్నారు. రిజర్వేషన్లను మనం సామాజిక భాగస్వామ్యం కోసం ప్రారంభించాం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం రిజర్వేషన్లు మనం ప్రారంభించాం. సామాజిక అభివృద్ధిలో నిమ్న వర్గాలకు కూడా భాగస్వామ్యం కల్పించడం కోసం, తద్వారా వాళ్ళ ఆత్మవిశ్వాసం ఇనుమడించడం కోసం రిజర్వేషన్లు మనం అమలు చేసినాం. రిజర్వేషన్ల వల్ల మీరు చెబుతున్నటువంటి కొద్ది వర్గాలకు అన్యాయం జరుగుతున్నది అనే వాదన ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఒకటి పెడితే, ఈ రిజర్వేషన్ల వల్ల ఈ దేశంలో ఎంతమంది ఇప్పటి వరకు చారిత్రకంగా అన్యాయానికి గురైనటువంటి వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందో మీరు చెప్పగలరా? మన దగ్గర చెప్పే అవకాశం లేదు. ఎందుకు అంటే 80% మంది ప్రజలు విద్యకు, ఉద్యోగాలకు, గౌరవానికి, సామాజిక భాగస్వామ్యానికి, పరిపాలనలో, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో లేక పాలితులుగా మాత్రమే ఉన్నటువంటి ఒక దేశం మనది. చారిత్రకంగా ఆ నేపథ్యం కలిగిన దేశం మనది. మెజారిటీ పీపుల్ continuously have been driven to such a corner that they do not have any opportunity to contribute something to the administration of this society. అలాంటి స్థితిలో ఇప్పుడు మనం ఉద్యోగాల వల్ల ఒక వర్గంలో కొంత భాగానికి, ఎందుకంటే 50% మించకూడదనే ఒక నిబంధన ఉంది కదా, ఆ 50% అది అన్యాయమైన నిబంధనే అయినప్పటికీ ఒకవేళ ఆ మేరకు చూసుకున్న 50% వాళ్ళకి జరుగుతున్నది. ఈ 50% మిగిలిన వాళ్లకు అవకాశాలు వస్తున్నాయని అనుకుందాం. ఆ అవకాశాలు 50% వస్తే ఈ దేశంలో ఉన్న ఉద్యోగాలన్నీ ఆ 50% ద్వారా లాభపడ్డ నిమ్న వర్గాలు ఎంతమంది, మిగిలిన వాళ్ళు ఎంతమంది, అవకాశాలు పొందని వాళ్ళు ఎంతమంది? వాళ్ళ జనాభా 80% ఉన్నప్పటికీ కేవలం 49%కే సర్దుకుపోవటం వల్ల నష్టపోతున్న వర్గాలు ఎంతమంది? నష్టాన్ని మనం చూసే దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి. మార్కుల కొలతగా, ప్రతిభ కొలతగా ఈ దేశపు సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకుంటే మనకి ఈ దేశం అర్థం కాదు. ఈ దేశంలో ఉన్న ఉద్యోగాలు ఈ దేశపు గౌరవం, ఈ దేశపు ఆత్మగౌరవం, ఈ దేశపు ఉపాధి, ఈ దేశపు ప్రజల యొక్క ఉమ్మడి ఆస్తి అని కనుక మనం చూస్తే, ఆ దృక్కోణం నుంచి కనుక చూస్తే, ఆ ఉద్యోగాల్లో కూడా న్యాయమైన వాటా దక్కకుండా కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రజలు రిజర్వేషన్లు అమలైన తర్వాత కూడా అదే రకమైనటువంటి వివక్షను కొంచెం అటు ఇటుగా పొందుతున్నారు. సార్, రిజర్వేషన్లు సామాజిక న్యాయం అని మనం అనుకున్నాం కదా, అయితే ఇందులో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వీళ్ళు రారా? వీళ్ళకి రిజర్వేషన్స్ ఉండొద్దా? ఒక విద్యారంగంలో కానీ ఉద్యోగాల్లో కానీ మాత్రమే రిజర్వేషన్, అవి ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఇటీవల కాలంలోనే ప్రారంభమైనాయి.
మీరు అన్నది వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్లు ఉండద్దా? అసలు డబ్బులు లేకపోవటం వల్ల ఆయా వర్గాల వాళ్ళు ఆయా విద్యా సంస్థల్లో లేదా జాబ్స్ లో ప్రాతినిధ్యం చూపించలేకపోయినరా, లేక ప్రతిభ లేకపోవడం వలన? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఆర్థికపరమైనటువంటి వనరులు లేకపోవటం వల్ల మాత్రమే వెనుకబడ్డ వర్గాల వాళ్ళు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నారు, అవకాశాలు లేకన? ఈ రెండు చూసినప్పుడు కింది వర్గాల వాళ్లకు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లలో వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని పొందగలిగింది. నిన్న మొన్నటి వరకు కింది స్థాయి ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లకు కావలసిన అభ్యర్థులు కొన్ని వర్గాల నుంచి ఉండేవాళ్లే కాదు. కొన్ని ఇప్పటికీ హయ్యర్ ఎషిలాన్స్ లో, ఉన్నత విద్యా సంస్థల్లో కానీ, ఉన్నత సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ ఆయా రిజర్వేషన్లకు కావాల్సిన అభ్యర్థుల సంఖ్య ఉండదు ఎస్సీ ఎస్టీ వర్గాలు. బీసీ వర్గాల యొక్క విషయం అయితే ఎస్సీ ఎస్టీ వర్గాల కంటే ఇంకా అన్యాయం. మరి ఎందుకని అట్లా జరుగుతున్నది? కేవలం డబ్బులు లేకపోవటం వల్ల కాదు కదా, అవకాశాలు లేకపోవటం, ఆ రకమైనటువంటి ఎక్స్పోజర్ లేకపోవటం. రిజర్వేషన్లకు ఆర్థికపరమైనటువంటి బలిమి లేకపోవటం అనేది ఎంత మాత్రము ప్రామాణికత కాదు, కారణం కాకూడదు. ఎందుకంటే ఒక నిమ్న వర్గాల విద్యాగంధమే లేనటువంటి వర్గాల పిల్లలను ఒక చక్కటి హాస్టల్లో కనుక వేసి నిరంతరం విద్యను వాళ్ళకు అందిస్తే, క్వాలిటీ విద్యను అందిస్తే, వాళ్ళు ఆటోమేటిక్గా ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అమలవుతున్నట్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలవుతున్నట్టు ఎస్ఆర్ శంకరన్ గారు చేసిన ప్రయోగం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆ స్కూల్స్ నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు బయటకొచ్చారు. వాళ్ళందరూ ఆర్థికపరమైనటువంటి బలిమి వల్లనే రాలే కదా, వాళ్ళకి అవకాశాలు ఇస్తే వచ్చారు. వీళ్ళకే ప్రత్యేకమైన అవకాశాలు ఎందుకు ఇచ్చినాం అంటే చారిత్రకంగా వాళ్ళకి అవకాశాలు లేకపోయినాయి కాబట్టి ఇచ్చారు. కానీ చారిత్రకంగా వాళ్ళకి అవకాశం ఉండి, ఆ ఎక్స్పోజర్ ఉండి, పై స్థానాల్లో ఆ వర్గాల వాళ్ళు ఎప్పుడు ఉంటూ ఉన్న వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి కారణం చేత రిజర్వేషన్లు ఇవ్వటం అనేది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కు సమ్మతం కాదు. ఇట్ డిఫీట్స్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సార్, మన రాజ్యాంగం ఇప్పటికీ అమలు పరుచుకుని 75 ఏళ్ళు అవుతుంది. అయితే ప్రజలు అడిగే ప్రశ్న ఏంటంటే, మనకి ఇప్పటికీ రిజర్వేషన్లు చాలు, ఇంకెన్నాళ్ళు, మనకు అవసరం లేదు ఇక రిజర్వేషన్లు అని అంటారు. దీనికి సమాధానం ఏంటి? ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం సామాజిక న్యాయం. వదిలివేయబడ్డ, అణిచివేయబడ్డ, విద్యకు దూరంగా ఉంచబడ్డ వర్గాలకు సామాజిక న్యాయం లభించడం కోసం, వాళ్లను కూడా ఈ దేశంలో భాగస్వాములను చేయడం కోసం, సామాజిక నిర్మాణంలో భాగస్వాములను చేయడం కోసం, ఆత్మగౌరవంతో జీవించడం కోసం మనం రిజర్వేషన్లు అనే వ్యవస్థ కొద్ది మాత్రంగానైనా దోహదపడుతుంది అన్నది అసలు రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం. ఆ మేరకు అది తన పాత్ర విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నది. కానీ వెనుకబాటుతనాన్ని రూపుమాపటానికి రిజర్వేషన్లు ఎంత దోహదం చేసినప్పటికీ ఈ దేశంలో ఇప్పటికీ రిజర్వేషన్లకు అర్హత కలిగిన జాతులు, వర్గాల ప్రజల్లో అనుకున్న అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరిగిందా? ఎవరైనా చెప్పొచ్చు జరగలేదని.
ఇప్పటికీ కూడా పై స్థాయిలో నిమ్న వర్గాల యొక్క ప్రాతినిధ్యమే లేదు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, పెద్ద పెద్ద సంస్థల యొక్క ఉన్నత ఉద్యోగాల్లో కింది వర్గాల వాళ్ళు లేరు. అంటే రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అవకాశాలు న్యాయంగా లభిస్తే ప్రతిభ చూపగలిగేటువంటి ఆధారాలు మనకు ఇప్పుడిప్పుడే ఉన్నత విద్యా సంస్థల యొక్క అడ్మిషన్స్ యొక్క స్టాటిస్టిక్స్ డేటా మనకు చూపిస్తూ ఉన్నప్పటికీ ఇంకా దేశంలో కొన్ని స్థానాల్లో కావలసిన దామాషాలో ఈ వర్గాల యొక్క ప్రాతినిధ్యం ఇప్పటికీ కాలేదు. అంటే మన దేశంలో రిజర్వేషన్ల ప్రయాణం ప్రారంభించి 75 సంవత్సరాలు అయినప్పటికీ రిజర్వేషన్ల యొక్క ఆశయం ఏదో, లక్ష్యం ఏదో, అది ఇంకా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తే కానీ చేరుకునే లక్ష్యంగా ఇప్పటికీ ఉంది. అర్ధాంతరంగా రిజర్వేషన్లను ఆపటం వల్ల ఏ సంకేతం మనం ఇస్తాం? రాజ్యాంగం ఏం ఆశించింది? ఆ ఆశించినటువంటి లక్ష్యాన్ని చేరుకోవటం కోసం రిజర్వేషన్లు ఆపేయటం దోహదపడుతుందా? ఇది మొదటి సమాధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 75 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నాయి అనేది కూడా ఉన్నట్లుగా వాస్తవం కాదు. ఎందుకంటే మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1972 నుంచి బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాజ్యాంగం అమలైన నాటి నుంచి రిజర్వేషన్లు కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే అమలవుతూ ఉన్నాయి. ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయని తెలిసి ఆ రిజర్వేషన్ల ద్వారా చిన్న కనిష్ట స్థాయి ఉద్యోగం కానీ, ఒక కాలేజీలో సీటు కానీ సంపాదించడానికి కావలసిన విద్య లభించి ఆయా విద్యా సంస్థల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు కానీ, ఒక థర్డ్ సెకండ్ క్లాస్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు కానీ సంపాదించడానికి కనీసం ఒక 50 ఏళ్ళు పట్టింది. ఇక బీసీల విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ విషయాల్లోనే 72 నుంచి మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలవుతాయి. అంటే ఈ దేశంలో బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర స్థాయిలో 70 నుంచి, ఇక కేంద్ర స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్స్ మండల్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ తర్వాత 91 నుంచి అమలవుతూ ఉన్నాయి. 75 ఏళ్ళే ఏం కాలేదు రిజర్వేషన్లు అమలు కాబట్టి సామాజిక న్యాయం అనే విషయం అవగాహనలోకి వచ్చి సామాజిక వెలికి, సామాజిక వివక్షకు గురైన వర్గాలన్నింటికీ కూడా రిజర్వేషన్లు అనేటువంటి ఒక సౌకర్యం, చిన్న సౌకర్యం సమానత్వపు దిశగా పొందటం కోసం సుమారు మనం 42 ఏళ్లు పోట్లాడాల్సి వచ్చిన తర్వాత బీసీలకు కొద్దిపాటి అవకాశాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి విద్యా సంస్థల్లో కానీ, కేంద్ర ప్రభుత్వపు ఆధీనంలో ఉన్న ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లు అమలవుతూ వచ్చినాయి. 75 ఏళ్ళు ఏం కాలేదు ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు కావాలి. అది కూడా ఒక అపోహే. ఇక రెండవ సమాధానం, రిజర్వేషన్లు వద్దని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఒకవేళ వద్దంటే ఎందుకు? అది వివక్షణ? ప్రతిభావంతుల పట్ల వివక్షణ కాదే. ఈ దేశంలో 80% మంది ప్రజలు చదువుకు దూరమై ఇప్పటికీ మీరు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి నేషనల్ అచీవ్మెంట్ సర్వే మ్యాథ్స్ చూడండి. విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు ఎంత సొగసుగా సాగుతున్నాయో ప్రభుత్వ పాఠశాలలు. కనీసపు
ప్రతిభ వాళ్ళు చూపలేకపోతున్నారు. కనీసపు విద్యా అవకాశాలు లేవు వాళ్ళకు, కనీసపు అకాడమిక్ స్టాండర్డ్స్ వాళ్ళు సాధించలేకపోతున్నారు. కారణం ఏంటి? అదే మంచి ఆదాయం ఉండి మంచి విద్యావంతులైన తల్లిదండ్రుల యొక్క పిల్లలు, ఇదే నిమ్న వర్గాలకు చెందిన పిల్లలు, ఇంతకుముందే మనం అనుకున్నాం ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లో ఫ్లయింగ్ కలర్స్ తో దే ఆర్ enabling themselves to get admissions into institutions like. మరి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ సంస్థల్లో ఇదే వర్గాల పిల్లలు అడ్మిషన్లు పొందుతున్నారు, ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళు, మరి అదే వర్గాలకు చెందినటువంటి మెజారిటీ ప్రజానికపు పిల్లలు కనీసపు బేసిక్ ఆపరేషన్స్, బేసిక్ మన లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఎందుకు ప్రదర్శించడం లేకపోతున్నారు? అవకాశాలు లేకనే. మరి దీనికి ఇంకొక వాదన, రిజర్వేషన్లు అసలు అమలవుతున్న ఉద్యోగాలు ఎన్ని? ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత రిజర్వేషన్లు అమలవగలిగే ఉద్యోగాలు ఎన్ని మూతకు గురైనాయి, ఎత్తివేతకు గురైనాయి? ఒక కలం పోటుతో కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్లో 90,000 ఉద్యోగాలను రద్దుపరిచింది, విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించింది. ఆ 90,000 ఉద్యోగాల్లో ఒకవేళ అందరూ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న భాషలను మాట్లాడుకుంటే మామూలు తెలివితేటలు కలిగిన వాళ్ళు 45,000 ఉద్యోగాలు వచ్చిండేవి కదా, అవన్నీ ఇప్పుడు లేవు కదా. ఒకవైపు మనం సాధించాల్సిన లక్ష్యం ఇంకా సుదీర్ఘంగా ఉన్నది, చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి అసలు నిజానికి ప్రభుత్వ ఉద్యోగాల్ని పెంచాల్సి ఉన్నది, పెంచలేకపోతున్నాం మనం, వాటిని ష్రింక్ చేస్తున్నాం. పైకొచ్చు మళ్ళీ ఈ రిజర్వేషన్లు ఈ కొద్దిపాటి అవకాశాల్లో కూడా ఎందుకు అని అంటాం. ఇది ఎంతవరకు న్యాయం? ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేనే లేవు కదా. కాబట్టి రిజర్వేషన్లు అవసరం లేదు అని అంటే రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరిందా? నెరవేరితే అవసరం లేదు, నెరవేరే లేదు కదా. ఆ లక్ష్యం మనం ఇంకా చేరుకునే లేదు కదా. భారతదేశంలో సామాజిక న్యాయం ఇంకా అమలుగానే కాలేదు కదా. ఆ సామాజిక న్యాయాన్ని మనం సాధించడం కోసం చేయాల్సిన ప్రయాణం ఇంకా సుదీర్ఘంగా కాలం పాటు కొనసాగవలసి ఉంది కదా. సరే, అయితే మీరు కుల వివక్ష సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. నా చివరి ప్రశ్న వచ్చేసి, రిజర్వేషన్ల వల్లే ఆ కుల వివక్ష అనేది ఇంకా పోవట్లేదు. రిజర్వేషన్లు పోతేనే కులాలు పోతాయి. దీని మీకు సమాధానం ఏంటి? నేను ఒక నిమ్న వర్గానికి, నిమ్న కులానికి చెందినటువంటి వ్యక్తి నేను అనుకున్నాను. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ ద్వారా సీట్లు సంపాదించి ఆ క్లాస్కి వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు నా చుట్టూ పక్క కులం వాళ్ళు, నాలాగే వెనకబడ్డ వాళ్ళు, లేదా నాలాగే ఓ రకంగా పూర్వం అంటరాని కులానికి చెందినటువంటి వాళ్ళు, అదొక మిక్స్చర్గా ఉంటుంది క్లాస్ రూమ్. నాకు మిగిలిన వర్గాలతో పరిచయం ఏర్పడుతుంది. నా ఆలోచనలు మిగిలిన వర్గాల ఆలోచన కలిగిన పిల్లలతో సంఘర్షణ పడుతుంది. నా ఆలోచనలు మెరుగవుతాయి, వాళ్ళ ఆలోచనలు కూడా మెరుగవుతాయి. సమాజంలో ఇలాంటి వాళ్ళు స్నేహాలు కుదురుతాయి. అందుకు కాదు ఈరోజు ఈ దేశంలో భిన్న వర్గాల మధ్య స్నేహం కుదిరింది. మీకు గుర్తు లేదా? ఒక విలేజెస్ అడ్మినిస్ట్రేషన్లో, సోషల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక కులంలో ఒక పెళ్ళి అయితే పక్క కులం వాళ్ళు అసలు ఇన్విటేషన్ అయినా పొందేవాళ్ళ? నెవర్ కదా. మరి ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక గ్రామంలో ఒక గ్రామ కార్యదర్శి ఉద్యోగానికి ఒక దళితుడు వెళ్తే
ఆ దళితుడి దగ్గరికి మిగిలిన వాళ్ళు ఏదో ఒక అవసరం రీత్యా రావటం, ఆ దళితుడు వాళ్ళకు పనిచేసి పెట్టడం, తద్వారా ఒక అవకాశాన్ని కల్పిస్తే మిగిలిన వాళ్ళలాగే అతను కూడా ఆ యొక్క సామాజిక అవసరాన్ని, ప్రజల యొక్క అవసరాన్ని ఆ స్థానంలో ఉండి తీర్చగలడు అని అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ రిజర్వేషన్ లేకుండా, అవకాశాలు లేకుండా ఒక నిమ్న వర్గపు స్త్రీ ఒక అధికార స్థానంలోకి వచ్చి ఉండకపోతే ఆమె వల్ల మిగిలిన వాళ్లకు ఈ ఫలానా కులం వాళ్ళు ఇంతే, వాళ్లకు ప్రతిభ ఉండదు అనే అభిప్రాయం అలాగే కొనసాగి ఉండేది కదా. ఇప్పుడు ఆ అవకాశం రావటం వల్ల కదా ఆ అభిప్రాయాలు తొలగినవి, స్నేహాలు ఏర్పడ్డవి, భిన్న కులాల మధ్య, భిన్న వర్గాల మధ్య ప్రేమలు, ఆప్యాయతలు ఏర్పడ్డవి. అడపదడప మనకు వినిపిస్తున్నటువంటి కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నవి. అంబేద్కర్ చెప్పిన మార్గమే కదా అది. ఒక విద్యా సంస్థలో భిన్న వర్గాల పిల్లలందరూ చదువుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య ఉండేటువంటి స్నేహం వల్ల వాళ్ళ మధ్య అంతరాలు, మానసికంగా ఏర్పడ్డ అంతరాలు తొలగేది. కాబట్టి సామాజిక సమ్మిశ్రణం అనేది రిజర్వేషన్ల వల్లనే సాధ్యమైంది. కులాంతర వివాహాలు చేసుకునేటువంటి స్థితికి కూడా మనం ఈరోజు చేరుకున్నాము అంటే అది ఈ రిజర్వేషన్లు దానికి ఇతోధికంగా దోహదపడ్డాయి. కాబట్టి కులం స్థిరీకరించబడదు రిజర్వేషన్ల వల్ల. కులం డైల్యూట్ అవుతుంది, కులం సమసిపోతుంది, పక్కవాడి అనుభూతి కూడా నాలాంటిదే అన్న ఒక సహానుభూతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తితో నేను నిరంతరం ఒక సంపర్కంలో ఉంటే కదా అతను మనిషిగా ఎట్లా స్పందిస్తాడు, ఆమె మనిషిగా ఎట్లా స్పందిస్తుంది, కులం ఆ స్పందనకు కారణం అవుతుందా కాదా, మానవీయ స్పందనలను తాము పుట్టిన కులం నియంత్రించగలదా, కులంకు ఆవల మానవీయ స్పందన అనేది ఉంటుందా? ఎప్పుడు సాధ్యమవుతుంది ఇదంతా? కేవలం ఆ సామాజిక సంపర్కం అనేది ఏర్పడ్డప్పుడు సాధ్యమవుతుంది. ఆ అవకాశాన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తే ఈ సామాజిక మార్పు ఏదైతే మనం ఆశించినామో, మనుషులంతా సమానం అని ఏదైతే రాసుకున్నామో, ఆ లక్ష్యం చేరుకోవడం ఇంకా ఆలస్యం అవుతుంది. రిజర్వేషన్ల వల్ల, వాళ్ళకు అవకాశాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థ స్థానాల్లో, ఉన్నత స్థానాల్లో కూర్చున్నటువంటి నిమ్న వర్గాల ప్రజలకు భిన్న వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలతో ఎట్లా వ్యవహరించాలనో తెలియటం వల్ల వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క అధికార పరిధి వల్ల వాళ్ళ యొక్క అవుట్లుక్, ప్రాపంచిక దృక్పథం మెరుగవుతుంది. మిగిలిన వర్గాల ప్రజలు కూడా అవకాశాలు ఇస్తే వీళ్ళు కూడా న్యాయంగా, నీతిగా, క్యాపబుల్గా, సమర్థులుగా ఉండగలరు అన్న విషయం కూడా మిగిలిన సమాజానికి అర్థమవుతుంది. కాబట్టి రిజర్వేషన్స్ అనేది నిజానికి నా దృష్టిలో ఇప్పటి వరకు ఈ పాత్రను మిగిలిన ఉద్యోగాలు ఇచ్చి వాళ్లకు ఆర్థికంగా అభివృద్ధి చేయించిన దానికంటే కూడా ఈ సామాజిక పరమైనటువంటి ఎదుగుదలకే ఎక్కువ దోహదం చేసింది అనేది వ్యక్తిగతంగా అభిప్రాయం. ఉద్యోగాలు చేసుకొని ఎవరు క్యాపిటలిస్టులు కాలే, ఉద్యోగాలు చేసుకొని ఎవరు కోటీశ్వరులు కాలే, ఉద్యోగాలు చేసుకొని ఎవరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ను స్థాపించలే. రోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం, కోటాను కోట్ల సొమ్ము కేవలం కొద్ది మంది దగ్గరనే మేట వేయబడుతున్నది, నిట్ట నిలువు అభివృద్ధికి దారితీస్తున్నది అని మనం అంటూ ఉన్నాం. వివిధ రకాల ఆర్థిక సర్వేలు కూడా చెబుతూ ఉన్నాయి ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక అంతరాలు పెరగడానికి ఉద్యోగస్తులు కారణం కాదు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలతో అది సంపాదించారు. ఉద్యోగాల వల్ల ఆర్థిక లాభం ఏమీ ఉండదు, గౌరవప్రదమైన జీవితం మాత్రమే లభిస్తుంది. ఆ గౌరవప్రదమైన జీవితం వల్ల కులాల మధ్య అంతరాలు సమసిపోతాయి, సంపర్కం ఏర్పడుతుంది, సామాజిక సంబంధాలు మెరుగైతాయి. అది మానవుల యొక్క ఆలోచనలో హెచ్చుతగ్గుల్లో ఉన్నటువంటి ఆలోచన, హెచ్చుతగ్గుల ఆలోచన ఏదైతే ఉందో
తారతమ్యం ఏదైతే ఉందో, నిచ్చెన మెట్ల వ్యవస్థ అని అంటూ ఉంటాడు అంబేద్కర్ గారు తన రచనలు. ఆ నిచ్చెన మెట్ల అంతరాల వ్యవస్థలో ఒక స్ట్రక్చరల్ చేంజ్ వస్తుంది, నిర్మాణాత్మకమైనటువంటి చేంజ్ వస్తుంది. అది ఇప్పటి వరకు రిజర్వేషన్లు నిజానికి సాధించిన విజయం. అవి ఉద్యోగాలు ఇచ్చినాయా, వాళ్లకు ఆర్థిక పరంగా బలివిని చేకూర్చినాయా అనే దానికంటే కూడా భారతదేశంలో ఈ రోజు కులపరమైనటువంటి పట్టింపులు తగ్గటానికి, భిన్న వర్గాల మధ్య, భిన్న కులాల మధ్య హెచ్చు తగ్గేల అంతరాలు ఏవైతే ఉండేనో ఆ అంతరాలు తగ్గటానికి మిగిలిన సామాజిక చైతన్యం కంటే కూడా రిజర్వేషన్లు కూడా చాలా కీలకమైన గణనీయమైన పాత్ర నిర్వహించాయి. అది మనం ఇప్పుడు ఏ విద్యా సంస్థలో చూసినా, ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా, ఈవెన్ ఏ ప్రైవేటు సంస్థల్లో చూసినా, ఈ విద్య వల్ల వచ్చినటువంటి అవకాశాల వల్ల ఏర్పడేటువంటి ఆ సామాజిక సంబంధాలతో మాత్రమే ఈ కులపరమైనటువంటి వివక్షకు సంబంధించినటువంటి ఆలోచనలు క్రమంగా క్షీణించినాయి. రిజర్వేషన్లు సాధించిన మిగిలిన ఏ విజయాల కన్నా ఇది ఒక గణనీయమైనటువంటి విజయంగా నేను వ్యక్తిగతంగా భావిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ టాపిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. అయితే మనం ఈ టాపిక్ నుంచి మాట్లాడుతూ వెళ్తుంటే టైం అంటూ మనకు తెలియదు, చాలా మాట్లాడొచ్చు. అయితే నేను ఈ డిస్కషన్ వ్యూవర్స్కి వదిలేద్దాం అనుకుంటున్నాను. మీ సందేహాలు, మీ ప్రశ్నలు, మీ విమర్శలు మీ కామెంట్స్లో చెప్పండి. మీరు వీలైతే ఇంకో ఎపిసోడ్ చేద్దాం మనం. థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన ప్రశ్నలు, మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు క్లోజింగ్ స్టేట్మెంట్స్ లో సందేహాలు ఇంకా చాలా ఉంటాయి. ఉదాహరణకి 50% రిజర్వేషన్లే ఎందుకు, 50% ఎందుకు క్రాస్ కాకూడదు అని రిజర్వేషన్లు కావాలనుకునే వాళ్ళు అడుగుతుంటారు. ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లా అని రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఆడవాళ్లకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆడవాళ్లకు రిజర్వేషన్లు ఎందుకన్నా, వికలాంగులకు కల్పించినప్పుడు అదే ప్రశ్న. ఇట్లా చాలా రిజర్వేషన్లు అనేవి సామాజిక న్యాయాన్ని సాధించడంలో ఒక మార్గం అని మనం అనుకున్నామే. సామాజిక న్యాయాన్ని సాధించడానికి లేదా సామాజిక న్యాయం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి సహజంగానే మనకు ప్రాపంచిక దృక్పథానికి సంబంధించి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వైఖరులకు సంబంధించి మనం పుట్టి వచ్చిన, పెరిగి వచ్చిన, అలవాటైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆలోచన సరళులు ఏవైతే ఉన్నాయో అవి సమాజంలో ఉన్నటువంటి సంక్లిష్టతలను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి మనను పర్మిట్ చేయవు. కాబట్టి ఇప్పటికీ మీరు ఆపేసిన ఇది ఆపటానికి వీల్లేని చర్చ. ఇంకా చాలా సందేహాలు ఉంటాయి. ప్రేక్షకులు, చూసిన వాళ్ళు, వ్యూవర్స్ ఇంకా బహుశా సందేహాలు లేవలెత్తారేమో. చూద్దాం భవిష్యత్తులో వాటికి కూడా మనం వీలైనంత వరకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. Sure. Thank you, sir. So adandi, that's all for today. Don't forget to comment. This is Nishan signing off. Thank you.